సో మనస్విని రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు? శనగకు ధనియా పచ్చడి. శనగకు ధనియా పచ్చడి. ఓకే ఓకే, మరి శనగకు ధనియా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగకు ధనియా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగకు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ధనియాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, చింతపండు తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనస్విని గారు మొదలు పెడదామా? రెడీ అండి. ఫస్ట్ ఎండుమిరపకాయల అవునండి. వేయించాలా? అవునండి. ఓకే. సో కారం అంతా కూడా మనకి ఎండుమిర్చి. ఎండుమిర్చి అండి. ఓకే. అంటే ఇది ఎలా కొంచెం నిలువ ఉంటుందా మనకి? 2 days ఉంటుందండి. 2 days. మొత్తం ఈ పప్పులన్నీ కూడా వేయించుకోవాలా? అవునండి. విడివిడిగానా? విడివిడిగా వేయించుకోవాలి. నెక్స్ట్ పల్లీలు, శనగపప్పు, ఓకే, మినప్పప్పు, నువ్వులు, ఓకే. సో ఉట్టి ధనియాలు అయితే కొంచెం ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ పప్పులన్నీ యాడ్ చేస్తున్నారా? పెడదామా? ధనియాలు వేయండి. సో ధనియాలు కొంచెం ఆ ఫ్లేవర్ తెలిసేలాగా ఎక్కువ వేయాలి. ఓకే ఓకే, ఓకేనా? వేగిపోయింది. కట్టేయచ్చా? కట్టేయాలి. ఆకు ఏం వేయించక్కర్లేదా? ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఓకే, ఇది సపరేట్ తీసేస్తారా? ఓకే. సో ఇప్పుడు ఆకు నూనె వేసుకోవాలి కొద్దిగా. ఓకే. అంటే ఎలా జస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ శనగకాకుతో ఇంకేం వెరైటీస్ చేసుకోవచ్చు? రైస్ ఐటమ్ చేసుకోవచ్చు. రైస్ ఐటమ్. ఓ, మామూలుగా ఇట్లా పప్పుతో కూడా చేసుకోవచ్చా? పప్పు ఆకు కూడా చేసుకుంటాం కదా, చేసుకోవచ్చండి అట్లా. ఓకే ఓకే. పొడి కూడా చేయొచ్చండి. శనగ పొడి, కరివేపాకు పొడి చేసుకుంటాం. కరివేపాకు పొడి లాగా శనగ పొడి కూడా చేయొచ్చు. ఓ, సో శనగకాకుతో మీకు బాగా వెరైటీస్ వచ్చనమాట. ఎక్కువ చేసుకుంటారు. ఇందాక మీ నాయనమ్మ అన్నారు, మళ్ళీ మీ మదర్ కూడా చేసుకుంటారు. మదర్ విలేజ్ లో ఉంటారు. ఓ ఓకే. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఆకు. నైస్ నైస్. సో ఇది కొంచెం జస్ట్ అలా రోస్ట్ అయినట్టు అయితే సరిపోతుందా? ఓకే. ఈలోగా మనం అవి ఏమన్నా మిక్సీ పట్టుకోవచ్చా? లేదండి, ఒకటే అన్ని కలిపేసి పట్టేసుకోవటమే. ఒకసారి కలుపుతారా? ఇది ఓకేనా? అక్కర్లేదు, ఇప్పుడు చల్లారాలి కదా. ఓకే. సో మనం ముందు వేయించుకున్న పప్పులు అండ్ ఎండుమిర్చి సరిపోతుందా? జారు సరిపోతుంది. ఉప్పు, సో సరిపడా ఉప్పు, పసుపు, ఓకే. జీలకర్ర. జీలకర్ర ఎందుకు వేయించుకోలేదు? జీలకర్ర వేయించిన అవసరం లేదా? ఓకే. ఓకేనా? ఇప్పుడు ఆకు వేయాలి. చింతపండు,
ఓకే. కొద్దిగా చక్కెర. కొంచెం పంచదార కూడా వేసుకుంటే బాగుంటుందా? టేస్ట్ అయిందండి. అయిపోయిందండి. తీసేసారు. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆన్ చేసేది. సో జస్ట్ ఇంకా ఆవాలు జీలకర్ర అయితే సరిపోతుందా? మళ్ళీ పప్పులు పోపు పెట్టుకోవాలి? పప్పులు అవసరం లేదు. పప్పులు అవసరం లేదు. ఓకే. పచ్చళ్ళు ఎక్కువ చేస్తుంటారా మీరు? చేస్తానండి. ఆవాలు, జీలకర్ర, ఓకే, మినప్పప్పు. పప్పులు అక్కర్లేదన్నారు, మినప్పప్పు ఒకటే కావాలా? ఓకే. కరివేపాకు, ఓకే, అంతే. అంతేనా? ఇప్పుడు పచ్చడి ఒకసారి ఇందులో వేసి కలుపుకుంటారా లేకపోతే? అవసరం లేదండి. బౌల్లోకి వేసుకుని పోపు. ఓకే. మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి. మీ పాపకా? తప్పకుండా. వర్షిత హాయ్. మీకెంతమంది పిల్లలు అండి? ఒక పాప. మీకు ఒకతే పాప? తన పేరేంటి? నైషిత. నైషిత. నైషిత నీకు కూడా హాయ్. 10 months బేబీ అండి. 10 months బేబీయా? 10 months బేబీకి హాయ్ చెప్పకూడదా? చెప్పొచ్చా? ఓ బాగా వచ్చింది. ఇందాక అంతా పప్పులు పప్పులు ఉంటే నేను కొంచెం ఆ కలర్ కనిపిస్తుందేమో అనుకున్నా. పోపు వేసేయాలి. సో ఇలాంటి చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా. ఉల్లిగడ్డలు వేసుకుంటే. సో పచ్చి ఉల్లిపాయ ముక్కలు. పచ్చి ఉల్లిపాయ. సో చెన్నంగాకు ధనియా పచ్చడి. నైస్. ఓకే, మరి చెన్నంగాకు ధనియా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు ధనియా పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో చెన్నంగాకు కూడా వేసి పైనుంచి కొద్దిగా నూనె వేసి మూత పెట్టి వగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకుల మిశ్రమం, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో చెన్నంగాకు, నానబెట్టిన చింతపండు, కొద్దిగా పంచదార వేసి మరోసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి మిశ్రమంలో వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చెన్నంగాకు ధనియా పచ్చడి రెడీ.